జిల్లా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో టీడీపీ పోటీ చేయడం లేదని ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను నామినేషన్ కూడా వేయనివ్వలేదని గుర్తు చేశారు. విలువలకు కట్టుబడే టీడీపీ ఉంటుందన్న ఆమె మేము గెలవాలనుకుంటే పెద్ద కష్టం కాదని వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు శాసన మండలి వద్దు అన్న వ్యక్తి ఇప్పుడు అభ్యర్థిని పోటీకి పెట్టారని హోమ్ మినిస్టర్ అనిత ఎద్దేవా చేశారు. మీరందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కూడా తీయించేస్తాము, అటు నుంచి 3 వస్తే ఇటు నుంచి 3 వస్తాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలికినప్పుడు 21 సీట్లని కూడా అందరూ కూడా గెలిచిన 23 సీట్లో కూడా నలుగురిని మీరు లాక్కున్న తర్వాత కూడా మేము ఆ రోజు ధైర్యంగా నిలబడి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎమ్మెల్సీలు గెలుపొందిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఆ రోజు గెలుపొందినప్పుడు కూడా మేము ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిపించుకున్నాం. అలాంటిది ఈ రోజు 164 మ్యాండేట్ ఇచ్చి 2 నెలలు అయింది. ఇంకా 2 నెలల ముందే మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం. ఈ రోజు నిజంగా క్యాంపు పెట్టాలి, క్యాంపు పెట్టుకోవాలనుకుంటే మీ క్యాంపులు మేము బదులుకొట్టలేమా? మేము క్యాంపులు పెట్టలేమా? మీకు తెలియదేమో, ఈ రోజుకి కూడా చాలా మంది ఎంపీటీసీలు ఎలక్షన్ అనేసరికి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చాలా మంది మాకు టచ్ లోకి వచ్చారు. కానీ ఈ రోజు గెలాలనుకుని మేము నిర్ణయించుకుంటే కనుక చాలా ఈజీగా మంచి మెజార్టీతో గెలిచే పరిస్థితి మాకుంది. కానీ ఈ రోజు విలువలతో కూడా రాజకీయాలు చేయాలని విలువలు కలిగిన నాయకుడు, విలువలు కలిగిన పార్టీలు అందరం కలిసి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు కాబట్టి దయచేసి ఏం చెప్తున్నాం అంటే, ఈ రోజు ఇదేదో మేము ఇది బ్యాక్ స్టెప్ కాదు, ఆగేమంతే. ఎందుకంటే విలువలకి గౌరవం ఇచ్చి, రాజకీయ విలువలకి గౌరవం ఇచ్చి ఆగిన పరిస్థితి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకే మన అధ్యక్షులు చెప్పారు, అసలు ఎమ్మెల్సీలే వద్దు మండలిని రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన సంగతి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. మరి ఎమ్మెల్సీలే వద్దు, ఎమ్మెల్సీలు రద్దు చేయాలి, మండలిని రద్దు చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి ఎలాగ ఏ మొహం పెట్టుకొని నామినేషన్ వేయించారో మాకైతే అర్థం కాలే. ఆ రోజు అయితే మండలి వద్దు. ఆ రోజు మండలి ఎందుకు వద్దు? ఆ రోజు మండలిలోని మా తాలూకా టీడీపీ తాలూకా బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ రోజు మండలి వద్దు. ఈ రోజు మండలి కావాలి. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మండలిలో కూర్చోబెట్టి ఇబ్బంది పెడదామని ఉద్దేశం.